హాయ్ హలో అండి, మరొక కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ ఏంటంటే బెంగళూరులో టూరిస్ట్ ప్లేసుల్లో ఒకటైనటువంటి విధాన సౌధని మనం ఈరోజు చూడబోతున్నాము. ఇంకెందుకంటే ఆలస్యము, విధాన సౌధ గురించి అనేక విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం లాగ్లోకి. ఇంకెందుకంటే ఆలస్యం, పోదాం పదండి నాతో పాటు విధాన సౌధకి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock మేము బయలుదేరాము విధాన సౌధను మీకు చూపించాలని. నేను మా హస్బెండ్ బైక్లో చాలాసార్లు అయితే విధాన సౌధకి మేము వచ్చాము. బెంగళూరులో ఉన్నప్పటికీ మేము కూడా చాలా తక్కువ రావటము, ఎందుకంటే ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాము. ఇక్కడ చూసినట్లయితే మీరు హైకోర్టు అన్నమాట, స్టేషన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు దిగారంటే ఎదురుగానే విధాన సౌధ, ఆరామంగా వచ్చేయచ్చు మెట్రో నుంచి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన ఇండియాలో అతి పెద్ద అసెంబ్లీ ఇదేనండి, విధాన సౌధ. విధాన సౌధకి ఆపోజిట్ రోడ్లో మేము ఉన్నాము. ఇంకా మేము విధాన సౌధకి దగ్గరగా వెళ్ళలేదండి. మీకు ఆపోజిట్ రోడ్లో ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని ఇక్కడి నుంచి విధాన సౌధ వ్యూ ఎలా ఉంటుందని చూపిద్దామని చెప్పేసి మేము చూపిస్తూ ఉన్నాము. దీనికి ఎదురుగా అయితే హైకోర్టు ఉంటుంది, విధాన సౌధకి ఎదురుగా రోడ్డు ఉంటుంది. అక్కడ ఆ రోడ్డు వైపు మేము వెళ్ళాలి. ప్రస్తుతం అయితే వెళ్దాం ఇప్పుడు. అక్కడ దగ్గర నుంచి కూడా మేము చూపిస్తాము. ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది, కొంచెం దూరంగా, అందుకని ఇక్కడ నుంచి చూపిస్తున్నాం. ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే విధాన సౌధకి ఆపోజిట్లో హైకోర్టు ఉంటుంది. అలానే కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే కబ్బన్ పార్క్ ఉంటుంది. ఒక్కసారి వచ్చారంటే ఎవరైనా సరే 3 ప్లేసెస్ చక్కగా చూసుకొని వెళ్ళొచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కరెక్ట్ టైంలో సన్ రైజింగ్. ఈ పక్క హైకోర్టు ఇప్పుడు చెట్లు ఉన్నాయి కాబట్టి హైకోర్టు అయితే కనిపించడం లేదు. పైన టిప్పు చూడవచ్చు, పైన ఎక్కడ అవును, అది ఈ పక్క హైకోర్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోటో అయితే తీసుకోవాలి కదండి. మేము కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఇంకా ఎవరు రాలేదు, కానీ 1 నిమిషంలోనే ఫోటో తీసి ఇచ్చేస్తారు మనకి. అంతా అవైలబుల్గా ఉంటారు ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ. మేము ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం అనమాట. ముందుకు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే కబ్బన్ పార్క్ అని చెప్పాము కదండి. ఒక పనిలో పని కబ్బన్ పార్క్ కూడా మీకు బయట నుంచి అయినా చూపిద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను అనమాట. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే ఇదిగోండి వచ్చేసాం కబ్బన్ పార్క్కి. ఓహో, ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కదా కబ్బన్ పార్క్. అవును, ఎందుకనబ్బా అచ్చా ఓన్లీ వాకింగ్ వాళ్ళు పోతున్నారు, బైకులు లేవా? లోపలిగా ముందు పోయి తీసుకోవాలి. ప్రస్తుతం మీరు చూస్తున్నది హైకోర్టు ఒక పక్క గేట్ అనమాట. మీకు దాని ఎదురుగానే కబ్బన్ పార్కు ఉన్నట్టు గమనించవచ్చు. ఇప్పుడు మేమైతే బైక్ పార్క్ చేసి కొద్దిసేపు రిలాక్స్ అక్కడ ఉన్న ప్లేస్ని అంతా చక్కగా చూస్తూ ఎంజాయ్ చేశాను అనమాట కొద్దిసేపు. కబ్బన్ పార్క్ గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. ఈ పార్కు సిటీ సెంటర్లో ఉంటుందండి. 1870లో మొదటిగా 100 ఎకరాలు ఈ పార్కుని ఏర్పాటు చేశారు. తర్వాత దీనిని 300 ఎకరాలు విస్తరించారనమాట. కబ్బన్ పార్కు సంబంధించిన వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్ వికాస సౌధ అండి. 2005లో దీనిని నిర్మించారనమాట. ఇప్పుడు మేము అవతల వైపు రోడ్డుకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. సిగ్నల్ అయితే పడింది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి విధాన సౌధ దగ్గరికి వెళ్తున్నాము. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. వావ్, నెహ్రూ గారి బొమ్మ ఉంది అక్కడ.
ఆ బొమ్మ గురించి కూడా మరలా నేను చెప్తాను, మీరు గమనించి చూసినట్లయితే. ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో, సూపర్, మాటలు లేవు. విధాన సౌధ అంటే కర్ణాటక స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్ అనమాట. మరి దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1951 సంవత్సరంలో ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారండి. మరి అసలు ఫౌండేషన్ స్టోన్ వేసింది ఎవరు అంటే మన ప్రైమ్ మినిస్టర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. శంకుస్థాపన చేసింది. మరి అందుకే ఆయన యొక్క బొమ్మ మరి ఇంత నేను చెప్పాను కదా చూడండి అని మీరు గమనించి ఉండొచ్చు. మరి దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది అయితే 1952లో స్టార్ట్ చేసి మరి 1956లో దీన్ని కన్స్ట్రక్షన్ ముగించడం జరిగిందనమాట. మరి అయితే దీన్ని ప్లాన్ చేసింది ఎవరంటే కెంగల్ హనుమంతయ్య. ఈయన మరి కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉన్నారనమాట అప్పుడు. మరి మన యొక్క మరి సారథ్యంలో మరి కట్టడం జరిగిందనమాట. యాక్చువల్లీ మైసూరు ద్రవిడ సంస్కృతి అంటే మైసూరు సాంప్రదాయ కళలు ఇవన్నీ చూపించాలని బిల్డింగ్ అవుట్పుట్లో మరి ఈయన చాలా కష్టపడినట్టు మనము చూడొచ్చు. ఆల్మోస్ట్ 5000 మెంబర్స్ దీనికోసం కష్టపడ్డారంటండి. మన ఇండియా రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ బిల్డింగ్ అన్నిటిలో ఇది చాలా చాలా పెద్దదన్నమాట. విధాన సౌధ దగ్గరగా అయితే ఫోటో ఖచ్చితంగా తీసుకోవాలి కదండి. అందుకని మా ఫోటో షూట్ అయితే ఇప్పుడు జరుగుతుంది. సూపర్గా ఫోటోలు అయితే వచ్చినాయి మావి, చాలా గుర్తుగా ఉంటాయి కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే షూటింగ్ జరుగుతుందండి. ఎర్లీ మార్నింగ్ డిస్టర్బెన్స్ ఉండదని మరి సీరియల్కో మరి షార్ట్ ఫిల్మ్ ఏదైతే తెలియదు కానీ షూటింగ్ అయితే బ్రహ్మాండంగా తీస్తూ ఉన్నారు. చూడండి, మేము కూడా చూస్తూ వెళ్తున్నాం అనమాట నిదానంగా. విధాన సౌధ ఎత్తు 150 అడుగులు, అలానే ఫ్లోర్ ఏరియా 5,50,505 స్క్వేర్ ఫూట్ చదరపు అడుగులండి. సుమారు 60 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉందన్నమాట. విధాన సౌధ 12 గ్రానైట్ పిల్లర్స్ను కలిగి ఉందండి. పిల్లర్ ఎత్తు 12 మీటర్స్ అనమాట. ఇవన్నీ కూడా చూపించడానికి కుదరలేదు కానీ ఎందుకంటే లోపలికి ఎవరిని పంపిరు కాబట్టి. ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ సూర్యోదయం భలే ఉంది కదండి. ఓ మంచి కాఫీ తాగుదామని హోటల్కి వెళ్ళామండి. పనిలో పనిగా టిఫిన్ కూడా తినేసాం అనమాట. తీసారండి. వడ సాంబార్ చట్నీ. కొబ్బరి వేసారు, కొబ్బరి పచ్చి కొబ్బరి లాగా. మనం పప్పులు చేసాం కదా, పప్పులు చేసినాయి బాగుంది. సూపర్. అదిరిపోయిందబ్బా, టేస్ట్ చాలా బాగుంది, చాలా బాగుంది టేస్ట్. విధాన సౌధకి సంబంధించిన ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ మరి వీడియోస్ మీ ముందుకు ఎన్నో రాబోతున్నాయి. ఓకేనండి, బాయ్ బాయ్.